Have you ever stepped into a police station? అరే సడన్ గా పోలీసులు వచ్చారు ఫ్లాట్లోకి అని అన్నారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. మా ఫ్లాట్ ఏంటంటే ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. సులభ్ కాంప్లెక్స్ లో ఎవడని రావచ్చు. కాలేజ్కి వెళ్ళడమే చాలా రేర్. ఫైనల్ ఇయర్ లో ఉన్నాం. మా ఫ్లాట్స్ అంతా ఫ్యామిలీసే ఉంటాయి. మాదొక్కటే బ్యాచులర్ ఫ్లాట్. ఆపోజిట్ లో మన సినిమాలో చూస్తాడు కదా, తమిళ సినిమాలలో విలన్లో ఉంటారు, అలా ఒక ఆయన ఉండేవాడు. మా ఫ్లాట్కి ఆబ్వియస్లీ అమ్మాయిలు వస్తుంటారు, ఇన్ ది సెన్స్ ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్ వస్తుంటారు. కొందరు బూజ్ చేస్తారు, కొందరు స్మోక్ చేస్తారు. సో బాల్కనీ నుండి స్మోక్ చేస్తుంటే ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు కొంచెం awkward గా ఫీల్ అయ్యారు. మా క్వాలిటీ ఒకసారి వార్న్ చేశారు, బట్ నాట్ ఇన్ ఎ పొలైట్ వే, కొంచెం రూడ్గా చేశారనమాట. అలా చేసినప్పుడు మేము ఏం చేసాం, ఆబ్వియస్లీ రూడ్గా చెప్తే మనం కూడా కొంచెం రూడ్ అవుతాం కదా. సడన్గా వాడు అమ్మాయిలు వచ్చారంట. ఆ రావడం చూశాడు, పోలీసులు కాల్ చేశాడు. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు ఇలా తాగి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారని కాల్ చేసి చెప్పేశాడు. పోలీసులు వచ్చారు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు. ఫ్రిడ్జ్లో ఒక 2-3 బీర్లు ఉన్నాయంట. పోలీసులు అక్కడ ఉన్న పడుకున్న లేచి వాడిని బ్రష్ చేయించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. కంటిన్యూస్గా నా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. నేను క్లాస్ నుంచి బయటకు వెళ్ళి అరే ఏమైందని అడిగితే అరే సడన్గా పోలీసులు వచ్చారు ఫ్లాట్లోకి అని అన్నారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. నాకైతే లిటరల్లీ ప్యాక్ అయిపోయింది. ఏమేంట్రా ఏం చేశారా మీరు అని అడిగాం. ఫస్ట్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మేము చెప్పాం సార్ అతనికి మాకు పడదు, సో ఆబ్వియస్లీ ఆయన ఏం చెప్తే మీరు వినకండి. మా హౌస్ ఓనర్ ఏంటంటే నెక్స్ట్ మా పక్కన ఫ్లాటే మా హౌస్ ఓనర్స్ అనమాట. సో మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 year అయింది. ఒకసారి అతనికి కాల్ చేయండి. బట్ వాడు ఏంటంటే మా మీద పగగట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేసేలా చేశాడు. అతని స్టేట్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే రూడ్గా ఉంటే సరేరా ఇది మన ప్లేస్ కాదనుకొని కొంచెం సైలెంట్కి వెళ్తే బెస్ట్. పోలీస్ స్టేషన్ అడ్వెంచర్ ఇలాంటివి చేయకుండా ఉండాలి అంటే పర్లేదు మేము ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఇలా మీరు ఉండొచ్చు.